కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. అంటే ఇప్పుడు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మనం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్తుంటారు, హీరోల్ని కొంచెం డామినేట్ చేస్తుంది, నీ హైట్, నీ అందం, నువ్వు స్పెట్స్ పెట్టుకునే విధానం కొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది, హీరో కొంచెం బాగా కనపడతారు, లేకపోతే బాగోదు థియేటర్లో ఆడియన్స్ చూసేటప్పుడు అని చాలా మంది, కొంతమంది ఓపెన్ గా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. అవునా? మీరు అప్పుల్లోనే చాలా అందంగా ఉంటారు, అంటే ఇప్పుడు కూడా చాలా బాగున్నారు అనుకుంటారు, అది వేరే విషయం. అప్పుల్లో ఇంకా అమ్మాయి చెప్పలేదు, మంచి ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ పండాలు ఉంటారు కదా, హీరోల పక్కన కొంచెం కష్టమయ్యి అని గ్లామర్ కొంచెం తగ్గించుకో, లేకపోతే కొంచెం నెక్స్ట్ వరుసలో ఉండు అని చెప్పిన డైరెక్టర్లు చాలా మంది ఉండుంటారు కదా. అసలు అలా ఉండదు, చెప్పారు, నేను విన్నాను. కాదు, ఎంత అందంగా ఉన్నా ఆడికి టాలెంట్ ని బట్టే ఉంటది. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టుల పేర్లు చెప్పక్కర్లే, అందం ఉందని వాళ్ళు అంత పెద్ద గొప్ప ఆర్టిస్టులేరా, లేకపోతే రోజుకి అన్నేసి లక్షలు తీసుకుంటున్నారా? తమిళ్లో ఉన్నారు, వడివేలు ఉన్నాడు, రోజుకి 15 లక్షలు ఎంతో, అందంగా ఉన్నాడని తీసుకుంటున్నారు ఏంటి? అందంగా ఉన్న వాళ్ళు బోళ్ళ మంది 50,000కి 25,000 మైనస్ అవ్వలేదా మీకు? నిజంగా చెప్పండి. అసలు మైనస్ అవ్వలేదు. దానివల్ల క్యారెక్టర్లు రాకపోవటం, లెంత్ క్యారెక్టర్లు కూడా తగ్గించి ఇవ్వటం, అసలు నాకు ఆ ప్రాబ్లం రాదు. అలా చెప్తే అది ఈగోయిస్టిక్ ప్రాబ్లమే, అందం ప్రాబ్లం కాదు. సుమన్ గారిని చూస్తే మతిపోయి తెలుసు, నేను వచ్చిన కొత్తలో గోల్డ్ కలర్ లో ఉండేవాడు ఆయన, చూసి నేను ఇలా స్టన్ అయ్యి అలా ఉండేవాడిని. ఎందుకంటే నేను సినిమాలకి రాకముందు మా ఊర్లో నటరాజ్ టాకీస్ ఓపెన్ అయ్యి, దాని ఓపెనింగ్ భానుచంద్ర సుమన్ కలిసి వచ్చారు. అప్పుడు నేను కొట్టుకుని వాళ్ళతో ఫోటో తీయించుకున్నా, బ్లాక్ అండ్ వైట్, వాళ్ళిద్దరితో తీయించుకున్న ఫోటో ఇప్పుడుగా ఉంటుంది నాకు. తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళి ఫస్ట్ సుమన్ గారితో ఫ్రెండ్ నేను, ఆ తర్వాత బాగా క్లోజ్. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయేవాడిని, ఆయన కలర్, హైట్, ఆయన మార్షల్ ఆర్ట్స్, చాలా అందగాడు. అసలు ఇక్కడ అందరికి దానికి సంబంధం ఉండదు. భానుచంద్ర గారు యాక్షన్ హీరోగా వచ్చారు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులను బోల్డ్ అందగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా టీవీలో చూస్తే ప్రతి హీరో మామూలు సినిమా హీరోలా ఉంటారు, ప్రతి సీరియల్లో హీరో. దీనికి సక్సెస్ కి సంబంధం. బట్ రాజా రవీంద్ర గారు 39 సంవత్సరాల ఇండస్ట్రీలో మీ మీద చిన్న కాంట్రవర్సీ లేదు, ఎటువంటి మనం రూమర్స్, గాసిప్స్ కూడా విన్నాం మీ మీద, కానీ ఇవన్నీ వినలేదు. కానీ ఒకటి ఇప్పటికి సర్క్యులేట్ అవుతూనే ఉంటది, అంత ప్రాణ స్నేహితుల్లాగా కలిసి ఉన్న రవితేజ గారు, రాజా రవీంద్ర గారు గొడవలు పడి విడిపోయారు, చివరికి పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయి, వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గొడవలను తీర్చాల్సి వచ్చింది. అదే అంత దూరం తీసుకెళ్లారు ఆ గొడవ అంటే అనేది ఒకటి. ఇంకొకటి రాజా రవీంద్ర గారి ఓన్ సిస్టర్ నే రవితేజ గారు చేసుకున్నారు, బావ బావమరుదులు వాళ్ళిద్దరు అనేది. ఈ రెండు అసలు మ్యారేజ్ చేసింది మా చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసాను, నేను కాళ్ళు కడిగా రవితేజకి. ఓకే, చుట్టాల అమ్మాయి అంటే మీ చెల్లెలు అవుతుంది? అస్సలు సంబంధం లేదు, చుట్టాలు అవటం అంటే క్లోజ్ ఏం కాదు, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. ఆ మదర్కి ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఫాదర్కి ఇది ఉంటే వాళ్ళిద్దరూ వచ్చి కాళ్ళు గడగలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు నేను నా వైఫ్ కాళ్ళు కడిగాను. అప్పటికి నేను మీరే చేశారు, రవితేజ డేట్లు కూడా చూడట్లేను అప్పుడు డేట్లు చూడట్లే, మామూలు ఫ్రెండ్స్ మీ ఇద్దరం. మా తరపు నుంచి సంబంధం తీసుకెళ్తే వాళ్ళకి నచ్చి చేసుకున్నారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే రవితేజతో నాకేం గొడవ లేదు, అది చాలా సింపుల్గా ఒక 2 ఏళ్ళు, అంటే నువ్వు లేకపోతే నాకు సక్సెస్ లేదు అంటున్నారు, సో ఒక 2 ఏళ్ళు నువ్వు లేకుండా సక్సెస్ అయ్యి చూపిద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఓకేరా నీ ఇష్టం. అప్పుడు మీ ఇద్దరం మంత్ అవుతున్నాం, ఇది తాగెళ్ళొచ్చా వెళ్ళిపోవాలా అని అడిగాను, లేదురా తాగెళ్ళు అన్నాడు. ఇప్పటికి కలిసి తాగుతాం, పిలిచి మాట్లాడుకుంటా, అన్ని బాగా. వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేస్తుంటారు, అందరితో మాట్లాడుతుంటారు, ఆవిడ వస్తుంది మా ఇంటికి, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కంపల్సరీ వస్తారు వాళ్ళందరూ. రవితేజ మదర్ రెగ్యులర్ గా నాతో మాట్లాడతారు, మా ఇంట్లో ఫంక్షన్ అయినా రాజలక్ష్మి గారు కంపల్సరీ ఉండాల్సిందే, సునీల్ మదర్ గానీ ఆవిడ గానీ ఇద్దరు కంపల్సరీ మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన ఇద్దరు నాకు వెల్ విషెస్, నాగమణి గారు, రాజలక్ష్మి గారు. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం కూడా చెప్పాలంటే అంత స్ట్రాంగ్ గా నాకు అనిపించలేదు, అంటే కేవలం నువ్వు ఉండటం వల్ల నాకు సక్సెస్ నువ్వు లేకపోతే సక్సెస్ నీకు అది కూడా క్లారిటీ ఇస్తా. నాకు అంతవరకు తెలుసు యాక్చువల్ గా, నేను ఇంత ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు నోడుదోలా, నేను ఏదో సరే నేను రెగ్యులర్ గా మాడుతుంటా కదా, చాలా సార్లు అట్టయి ఒక సంవత్సరం వరకు భరించి ఇంకా భరించలేక వెళ్ళిపోమని ఉండొచ్చు, వెనకాల జరిగి ఉండొచ్చు తప్ప ఏ ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు, ఇంకో ఈగో ప్రాబ్లం కాదు, అసలు ఏది కాదు. ఇప్పుడు ఆడ హీరోగా ఎక్కడికో ఎదిగిపోయాడు, లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోయాడు. నేను ఇంకా సేమ్ ఇదివరకు లాగా బిహేవ్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా. ఉంటుందా?
100% ఉంది అది ఇండస్ట్రీలో నిజంగా. ఉంటది. మరి మామ తాగి అవన్నీ కూర్చొని ఓకే, అవన్నీ ఓకే. ఆ, కానీ అంటే 10 మందిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవడో ఏదో చెప్తాడుగా, ఆడేంటండి అలా చేస్తుంది మీతో, ఎవడో ఒకడు ఉంటాడుగా పక్కనే. ఓకే. అది కొంచెం ఇబ్బందిగా ఉందండి మాకు, మిమ్మల్ని ప్రేమించే మాకు వాడు ఇలా అంటే ఇబ్బంది. ఇప్పుడేమో ఏమండి చిన్న అప్పటి నుంచో ఫ్రెండ్స్. ఉమ్, అది నేను చాలాసార్లు అట్ చేసి ఉంటాను, తప్పు నాదే. అసలు వేరే గొడవలు కాదు, అంటే ఇద్దరం తిట్టేసుకుని కొట్టేసుకుని ఆ టైప్ అసలు కానే కాదు. ఓకే. అసలు ఆ గొడవ నాకు ఇంతవరకు ఎవరితో లేదు. సో ఆయన కూడా అంత ఫ్రెండ్లీగానే ఉంటారు కదా అసలు, మూవ్ అవటం కానీ ఆయనకు కూడా ఆడికి వేరే ఇబ్బంది ఉండి పైకి చెప్పలేక నేను వెళ్ళిపోమని ఉండొచ్చు. అది ఏంటన్నది ఆడిని అడిగితే చెప్తా. ఎప్పుడు అడగలేదు, మీరు కూడా అడగాలని ట్రై చేయలేదు. ఇప్పుడు నీకు నేను నచ్చలే, నువ్వు వద్దురా అన్నావు, నువ్వు ఎందుకు వద్దు అడుగుతా. అడుగుతావు, అడిగితే అటు నిజమైన కారణం చెప్పడు అదే, కదా. నిజమైన కారణం చెప్పడు. నువ్వు వద్దనుకున్నావు నన్ను, మ్యాటర్ క్లోజ్, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సో మీరు అన్నది నిజమే అయితే 2 years తర్వాత మళ్ళీ మీరు డేట్స్ చూడాలి కదా, చూడలేదు కదా. ఎందుకు చూస్తాం? ఇప్పుడు నువ్వు నేను క్లోజ్ మీరు ఫ్రెండ్స్. హట్ అయ్యారు మళ్ళీ. నేను అట్ అవటం కాదు, ఇక్కడ టైం స్పెండింగ్ బట్టే రిలేషన్ ఉంటుంది. అది లవర్ అయినా ఐ అగ్రీ. బ్రదర్ అయినా ఇంట్లో పెళ్ళమైనా మనం టైం స్పెండ్ చేస్తేనే ఆ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు టైం స్పెండ్ చేసినప్పుడు ఏంటి రోషన్ పిచ్చి పిచ్చిగా ఉందా అన్నదానికి, ఒక సంవత్సరం తర్వాత కలిసినప్పుడు అదే మాట అన్నదానికి నీకు బుల్ తేడా ఉంటుంది. ఇదేంటి అందరూ ఎదురుగా పిచ్చి పిచ్చిగా మారుతున్నాడు, ఇది ఇంత క్లోజ్ కాదని నేను అనుకుంటుంటాను. అదే రెగ్యులర్గా కలిసినప్పుడు నువ్వేం మాట్లాడినా నేనేం మాట్లాడినా, ఒకవేళ హర్టింగ్ ఏదైనా అన్నా నువ్వు పట్టించుకో. ఓకే. నీకు కమ్యూనికేషన్ గ్యాప్, నువ్వు 10 రోజుల దూరం అయితేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంత ముందు ఇంత క్లోజ్ గా ఉండలే. అటువంటి 2 సంవత్సరాల తర్వాత మధ్యలో 10 మంది ఈడు అప్పుడు ఇలా అన్నాడు సార్, మీకు ఇద్దరు క్లోజ్ అని చెప్పలేదు సార్ అంటాడు. మన దగ్గరకు వచ్చి నిన్ను ఇలా అన్నాడు, ఒరే ఇప్పుడు లేదు కదరా పొమ్మన్నాడు కదా, అవన్నీ ఇలా అడిగి చెప్పుకోండి, నా దగ్గర చెప్పొద్దు అంటాను. ఎందుకంటే అదే రీజన్ అయితే ఎంతమంది హీరోలు ఇప్పుడు పెట్టుకోరు కాదండి, ఇప్పుడు మన చిరంజీవి గారు రవితేజ చేసిన సినిమాకి వాళ్ళు తిరిగారయ్యా. మీ ఇద్దరం ఆడిన బదులు చేసి మీ ఇద్దరు జోకులు వేసి నవ్వుకుంటుంటే అన్నయ్య అడిగారు, ఏంటో మీ ఇద్దరు గొడవ అయింది అన్నారు అన్న. ఏంటన్నా ఈడితో గొడవ అయింది చూడండి, మరి చిరంజీవి గారు అడిగారంటే అడిగారు. అదే మీరు చేసిన పనే, ఇలా స్పెక్యులేషన్ తెచ్చినప్పుడు ఆడియన్స్ కూడా అనుకుంటారు కదా, ఈడు మొహం ఈడితో గొడవ ఏంటి అన్నయ్య అన్నాడు రవి. అంతే అయిపోయింది. అస్సలు నాకు రవి అంటే చాలా ఇష్టం, ఆడ యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టం. ఎలా ఉంది మన సినిమా రిలీజ్ డేట్ చూసినప్పుడు అడిగాడు, మొత్తం సినిమా 14 రీళ్లు మోసారు భుజం మీద వేసుకుని, సూపర్ అని ఉన్నాను. ఆ తర్వాత ఏం యాక్ట్ చేయలేదు కదా మీ ఇద్దరు కలిసి అసలుకి ఒక సినిమా కూడా. ఓకే, చేయలే. చుట్టూ కొన్ని గ్రహాలు ఉంటాయి కదా, మళ్ళీ ఈడు వస్తే మళ్ళీ ఈడు క్లోజ్ అయితే వీళ్ళందరినీ పంపించేయలే, మళ్ళీ మళ్ళీ పంపేస్తాడేమో టెన్షన్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీ లైఫ్ మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్ జోన్ లో నేను లేనప్పుడు నేను దూరంగా ఉండటమే బెటర్. మీ కంఫర్ట్ జోన్ లో ఎవడున్నాడు ఆడ దగ్గరగా ఉండటమే బెటర్. బట్ ఇంతమందికి డేట్స్ చూస్తారు కదా రాజా రవీంద్ర గారు, అరే రాజా నా పక్కన ఉంటే చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యే ఒక యాక్టర్ అంటే ఎవరని చెప్తారు? వాళ్ళని అడగాలి, నేనైతే అందరితో బాగా ఫీల్ అవుతాను. తప్పకుండా తీయాలన్న దరిద్రం పోయిలా లేడు, బయటకు వెళ్ళి ఏం చేస్తాడు బొమ్మంటే, బయటకు వెళ్ళి ఏం చదువుతాడు ఏంటి, ఎందుకు వచ్చింది దరిద్రం, ఏదో బరిందా అది తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉండొచ్చు అంటున్నా. రాజరాజు మీకెంత కంఫర్ట్ అని వాళ్ళని అడగలప్పుడు నువ్వు నన్ను అడగ. మీకు అనిపించిన యాక్టర్ అంటే అందరూ నా ఇష్టం లేకపోతే ఎందుకుంటాం అసలు, రవితేజ చెప్పినట్టే చెప్పేసి వచ్చేస్తాం కదా. అది నువ్వు వద్దురా అని రవితేజ క్లియర్ చెప్పాడు కదా, ఇష్టం లేని ఆర్టిస్ట్ అంటే ఆడికి నేను ఇష్టం ఉండకపోవచ్చు.